మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహాదేవుని మహాకృపను బట్టి మీ మధ్యలో సజీవుడనై ఉండి ఇంకను వాక్యం సెలవిచ్చుటకు దేవుడు చూపిన మహాకృపను బట్టి ఆయనకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. దేవుని కృప ఇంకను మన పక్షముగా విస్తరించబడి ఉండటం వలన మనము దేవుని మాటలు వినగలుగుతున్నాం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిస్థితులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనకి మన ముందు నడుస్తున్నాయి. మనం తప్పనిసరిగా చాలా శ్రద్ధ కలిగి దేవుని యొక్క సింహాసనాన్ని పట్టుకోవాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం. కోరహు కుమారులు దేవుని ఉగ్రహత వారి మీదకి, వారి వంశస్థుల మీదకి వస్తున్నప్పుడు వారు బలిపీఠం యొక్క ఆ యొక్క కొమ్ములను పట్టుకుని రక్షణ పొందుకున్నట్లుగా వాక్యం సెలవిస్తాం. ఆ విధంగా మనము క్రీస్తు రక్తమును ఆశ్రయించి, క్రీస్తు మన కొరకు బలి అర్పించబడి ఉన్నారు కాబట్టి ఆయన రక్తమును ఆశ్రయించి మనము మృత్యువును లేదా మరణమును అధిగమించవలసినటువంటి, తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ లోకానికి ఇంకా కూడా లోకము మీద ఉన్నటువంటి మమకారము కానీ, లోకాన్ని సంపాదించాలనేటువంటి ఆశ కానీ సరిపోలేదు. అందుకే లోకమంతా కూడా పరిస్థితి ఎంత భయానకంగా ఉన్నా వారి అవసరతల నిమిత్తము, వారి పరిస్థితుల నిమిత్తము వారు ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి ఇంకను పరుగులు పెడుతూనే ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 31వ వచనములో ఈ విధంగా వ్రాయబడుతుంది: ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించనట్టును ఉండవలెను. ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించిపోవుచున్నది. ఈ లోకపు నటన గతించిపోవుచున్నది. అనేక మంది జీవితాలలో ఇప్పటికే వారు పడినటువంటి ప్రయాసంతా కూడా గతించిపోయింది. వారు పడినటువంటి ప్రయాస గతించిపోయింది. వారి ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు ఏమైనాయో వాళ్ళకి తెలియనటువంటి స్థితి. వారంతా కూడా ఇప్పుడు కట్టె కాల్చబడుతున్నట్లుగా కాల్చివేయబడ్డారు. చాలా మంది పాతి పెట్టబడ్డారు. వారి ఆశ గతించిపోయింది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కానీ ఇంకనూ దేవునిని ఆశ్రయించడానికి మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావటం లేదు. నిజమైనటువంటి సత్యమైనటువంటి దేవునిని ఆశ్రయించవలసినటువంటి బాధ్యత, పరిస్థితులను చూసి గమనిస్తూ వాటిని బట్టి బాధపడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని తట్టు తిరగవలసినటువంటి బాధ్యతలు కలిగి ఉన్నాడు. అయితే ఇంకా ఏదో ఆలోచన, ఏదో ప్రయత్నము, అది లోకానికి సంబంధించిందే తప్ప దేవుని రాజ్యములోనికి ప్రవేశించేటువంటిది కాదు. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి అని ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది. ఈ లోకపు నటన గతించిపోవుచున్నది, ఈ లోకమును దాని ఆశ గతించిపోవుచున్నది అని వాక్యం సెలవిస్తుంది. జరుగుతున్నటువంటి పరిస్థితులను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరత, చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మన పరిస్థితిని, మన పద్ధతిని, మన మనస్సును, మన హృదయమును, మన ఆత్మను మనము ఏ విధంగా మార్చుకోవాలో, ఏ పరిస్థితిని బట్టి మనము దేవుని సన్నిధిలోనికి చేరగలుగుతామో ఆలోచన చేసి, చాలా మంది ఇప్పుడు ప్రయత్నాలు ఏమిటో తెలుసా మీకు? కేవలం 500 రూపాయలు గడితే ₹1 కోటి ఇన్సూరెన్స్ వస్తుందంటే, నేను పోయినా నా భార్య బిడ్డలకి ₹1 కోటి ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి ఇన్సూరెన్స్లు కట్టడానికి పరిగెడుతున్నారు. హౌ సాడ్ ఇట్ ఈస్. ఎంత బాధాకరమైన విషయం మనం ఆలోచన చేయాలి. మనిషి యొక్క ఆలోచన ఎల్లప్పుడూ కూడా అది ఈ లోకములో వారికి ఉన్నటువంటి పరిస్థితులను, ఈ లోకమును మరింత అనుభవించాలనేటువంటి ఆశతోటి దేవునిని సహితము విస్మరించి లోకం వైపు పరిగెడుతున్నారు. వారి యొక్క ఉద్దేశములు ఏంటంటే, వారు ఇష్టపూర్వకముగా దేవుని యొక్క ఆజ్ఞలను
తిరస్కరిస్తున్నారు. ఇట్స్ నాట్ యాక్సిడెంటల్. ఇష్టపూర్వకముగా దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తున్నారు. దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపుతున్నారు. దేవుని ఆజ్ఞలను లెక్క చేయక వారి సొంత ప్రయత్నములను బట్టి ముందుకు వెళ్తున్నారు. What they are thinking, they think that they are not getting any harm in their life. వారి జీవితాలలో ఏ కష్టము రావట్లేదు, ఏ కల్లోలము లేదు, ఏ సమస్య లేదు అనుకుంటూ వారు దేవుని ఆజ్ఞలను తిరస్కరించి విచ్చలవిడిగా వారు ఈ లోకంలో సంచరిస్తూ ఉంటే దేవుని ఉగ్రత వారి మీదకి ఇంకానూ రాలేదు అని సంతోషముతోటి వారికి మాకు ఏ సమస్య లేదు అనుకుంటూ వారు ఉన్నటువంటి స్థితిని బట్టి వారు ఆనందిస్తూ సంతోషిస్తూ సమయాన్ని గడుపుతున్నారు. అలా సమయము గడుపుతున్నటువంటి వారి ఆ యొక్క గూడులో, అంటే ఆ గృహములో, ఆ కుటుంబాలలో ఇప్పుడు కల్లోలం మొదలైంది. తీవ్రమైనటువంటి భయము మొదలైంది. తీవ్రమైనటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొంటున్నారు. దే యూస్ టు థింక్ దట్ దే ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏమున్నా ప్రయోజనము లేదు, దేవుని సహాయం కావాలని ప్రయత్నం చేస్తున్నారు. లోకమంతా ఈ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కూడా ఒకరిని ఒకరు దోచుకునేటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రయత్నము జరుగుతూనే ఉంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టర్ వీడు దొరికాడరా, వీడి దగ్గర నుంచి ఎంత గుంజవచ్చో, ఎంత డబ్బు వీడి దగ్గర నుంచి సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అఫ్ కోర్స్ దే కెన్ గివ్ విత్ 200 రూపీస్ ఆఫ్ మెడిసిన్. 200 రూపాయల విలువ చేసేటువంటి మాత్రలతోటి ఒక వ్యక్తిని పూర్తిగా బాగు చేయొచ్చు. కానీ 2 లక్షల రూపాయలు వాడి దగ్గర నుంచి లాగటానికి భయంకరంగా ప్రయత్నం చేస్తున్నారు. భయంకరం, చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా చాలా భయానకంగా ఉంది. మనుష్యులు ఒక ప్రక్క చనిపోతూ ఉంటే మరొక వారు ఆ చనిపోతున్నటువంటి వారి బాధని కూడా వీరు డబ్బు రూపంలో మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కానీ పేషెంట్ బయటికి రావటం లేదు. లక్షలు ఖర్చు పెడుతున్నారు, పేషెంట్ బయటికి రావట్లేదు. ఫైనల్లీ ఆ యొక్క చనిపోయినటువంటి దేహాన్ని కూడా వీరికిచ్చే పరిస్థితి లేదు. ఏమి జరుగుతుందో, పరిస్థితులు ఎలా ముందుకు వెళుతున్నాయో తెలియనటువంటి స్థితిలో అమాయకమైనటువంటి జనులు నలిగిపోతున్నటువంటి బాధపడుతున్నటువంటి కృంగిపోతున్నటువంటి వారిని ఇంకా ఎంతగా కృంగదీయాలో, వారి దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బుని ఎంతగా లాగివేయాలో ఆ ప్రయత్నాలలో అనేక మంది నిమగ్నమై అదే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే మనకేమర్థమవుతుందంటే, నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. వీరు అంటే దేవుని ప్రజలైనటువంటి వారు ఇష్టపూర్వకముగా దేవుని ఆజ్ఞలను మీరుతున్నారు. ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ఫుల్లీ బ్రేక్స్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. ఇష్టపూర్వకముగా దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తున్నారట. ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఈ లోకమును చూసి దానిని ఆశించి దానిని పొందుకోవాలని దేవుని ఆజ్ఞలను విస్మరించి వారు ప్రజలను దోచుకుంటున్నారు. ఇష్టపూర్వకంగా ఆజ్ఞలు మీరుతున్నారు. తెలియదండి వాళ్ళకి. వస్తున్నటువంటి ఈ పేషెంట్స్ ఏ పరిస్థితిలో వస్తున్నారు, ఏ స్థితిలో వస్తున్నారు. ఏ వ్యక్తి దగ్గరైనా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న పళ్ళంగా 10 లక్షల రూపాయలు వారికి దొరకగలిగే పరిస్థితి ఉంటుందా? పేషెంట్ హాస్పిటల్కి వెళితే 10 లక్షల రూపాయలు లాగేంత వరకు వాళ్ళు ప్రయత్నం చేసి ఆ తరువాత చనిపోయినటువంటి దేహాన్ని అప్పగిస్తున్నారు. ఆఫ్ కోర్స్ నేను ప్రమాదం లేదని చెప్పడం లేదు. అయితే ఆ ప్రమాదము ఉంది కదా అని చెప్పి ఆ ప్రమాదము మాటున ప్రజల దగ్గర విస్తారంగా డబ్బులు మీరు దోపిడీ రూపంలో తీసుకోవటం వల్ల వారి పరిస్థితి ఏ విధంగా ఇంకా ఎంత భయంకరంగా మారబోతుందో మీరు ఆలోచించాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది,
ఇష్టపూర్వకంగా వారు దేవుని ఆజ్ఞను మీరటానికి వారు ముందుకు వెళ్తున్నారట. వాట్ దే ఆర్ థింకింగ్, దే వాంట్ టు మేక్ దేర్ గాడ్స్ ఫర్ దెమ్సెల్వ్స్. వారు తమ కొరకు తమ దేవునిని మలిచి తమ ఇష్టానుసారంగా తమ దేవుడు నడుచుకునేటట్లుగా వారు ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నారట. దే యూస్ టు కాల్ ద పీపుల్, రండి మనము మన కొరకు దేవునిని చేసుకుందాము. ఏంటండి? మనము మన కొరకు దేవునిని చేసుకుందాము. ఏంటి, నీ కొరకు నువ్వు దేవుణ్ణి చేసుకుంటావా? నీ కొరకు నువ్వు దేవుణ్ణి చేసుకోవటం అంటే ఏమిటి దాని అర్థం? కెన్ యూ మేక్ గాడ్? నువ్వు దేవుణ్ణి తయారు చేయగలవా? నువ్వు దేవుణ్ణి సృష్టించగలవా? వాట్ ఎ ఫూలిష్ థింగ్. మన కొరకు దేవునిని చేసుకుందాం రండి. ఈ ప్రజలు తమకిష్టమైనటువంటి స్వరూపాన్ని, తమకిష్టమైనటువంటి రూపాన్ని తయారు చేసుకొని తమకిష్టం వచ్చినట్లుగా ఆ దేవుణ్ణి వాడుకోవటానికి అలవాటు పడినటువంటి స్థితిలో ఉన్నారు. ఒక వ్యక్తి ఒక విగ్రహాన్ని తయారు చేసి తనకు అవసరమైతే ఆ విగ్రహాన్ని అమ్ముతూ ఉన్నాడు. తనకు అవసరమైతే ఆ విగ్రహానికి పూజ చేస్తున్నాడు. తనకు అవసరం లేకపోతే ఆ విగ్రహాన్ని త్రోసివేస్తున్నాడు. You can see so many people, those who are creating this, those who are molding the idols. వాళ్ళు తయారు చేసినటువంటి బొమ్మల్ని వారికి మంచి ధర వస్తే అమ్ముతారు, లేదా దాన్ని ఒక పక్కన పడేసి ఉంచుతాడు. అవసరం వచ్చినప్పుడు దానికి పెయింట్ వేస్తాడు. ఎవడైనా బేరం వస్తే దానికి పెయింట్ వేస్తాడు. ఏమిటి సార్ ఇది? ఇదే మీరు తయారు చేసుకునేటువంటి దేవుడు? రండి మనము మన కొరకు దేవునిని చేసుకుందాము అని ఇజ్రాయేలీల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మన లోకమంతా కూడా ఎలా ఉందనంటే, వారి కొరకు, వారికి నచ్చినటువంటి, వారి కొరకు, వారికి అనుకూలమైనటువంటి ప్రాంతంలో ఒక విగ్రహమును ప్రతిష్ఠించి వారిష్టానుసారంగా వారి సొంత ఆలోచనలను బట్టి వారు ఆ దేవునిని పూజించడానికి అనేక మందిని ప్రేరేపిస్తున్నారు. దే నో that was molded with their hands only. వారి చేతులతో మలచబడినటువంటి విగ్రహం అని తెలిసినప్పటికీ కూడా వారు దాన్ని పూజించడానికి అనేక మందిని ప్రోత్సహిస్తున్నారు. వారి ఇష్టం ఏమిటంటే, వారి ఆలోచన ఏమిటంటే, వారు తయారు చేసుకున్నటువంటి ఆ దేవుడు, ఆ విగ్రహము వారు చెప్పినట్లుగా వినాలి, వారికి అనుకూలంగా ఉండాలి, వారికి అనుకూలమైనటువంటి కార్యములు జరిగించాలి. ఇఫ్ నాట్, ఆ విధంగా జరగకపోతే ఆ విగ్రహము విడిచిపెట్టబడుతుంది, తిరస్కరించబడుతుంది. ఆ విగ్రహం ద్వారా ప్రయోజనము లేదన్నట్లుగా దాన్ని పారవేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. నువ్వు దేన్ని తయారు చేయాలనుకుంటున్నావో ఆ తయారు చేసింది నీకు అనుకూలంగా లేకపోతే, నువ్వు తయారు చేసింది నీ చేతి పనిని నువ్వు ఆలోచన చేసి దాన్ని తీసి అవతల పారేస్తున్నావు. ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో మనం గుర్తించాలి. వాక్యం చెప్తా ఉంది, తనకున్నటువంటి ఆలోచనను బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క జ్ఞానమును బట్టి, తన సొంత అవసరాల కొరకు దేవుని ఆజ్ఞలను తిరస్కరించి తమ ఇష్టానుసారమైనటువంటి ఆలోచనతోటి వారు తమ కొరకు దేవుణ్ణి చేసుకునేటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గతలో ఉన్నారు. దేవుడు స్వరూపము లేకుండా ఆయన అనంతుడై ఉంటే, ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికి కారణభూతుడై ఆయన ఆకారమే లేనటువంటి స్థితిలో, ఆయన పట్టజాలనటువంటి స్థితిలో ఉంటే, ఆ దేవునిని వీరు మలిచి విగ్రహంగా మార్చుకొని, మేము తయారు చేసుకున్నటువంటి విగ్రహము, ఈ విగ్రహము మా మొర ఆలకిస్తుంది, మా అవసరతలు తీరుస్తుంది అనే ఉద్దేశంతో మ్రొక్కుతూ బలులు అర్పిస్తున్నారట. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. యోహాను సువార్త, యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందనంటే, లోకమును దాని ఆశ గతించిపోచున్నవి, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. మనం చూస్తూ ఉన్నాం, పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. మనము ఈవేళ చూసినటువంటిది రేపు ఉండటం లేదు, నిన్న చూసింది ఈవేళ లేదు, మొన్న చూసింది కనుమరుగైపోతుంది. ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో, ఎంతో గొప్పగా, ఎంతో గంభీరంగా ఉన్నటువంటి వారు ఈ రోజు మన మధ్యన లేరు. గతించిపోతుంది, గతించిపోతుంది, గతించిపోతుంది అని వాక్యం సెలవిస్తాం. ఈ లోకములో
ఎంతో ఉన్నతమైనటువంటివి లేదా ఎంతో ఉన్నతమైనటువంటి సామ్రాజ్యాలను కలిగినటువంటి వారందరూ కూడా గతించిపోయారు. చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. గొప్ప గొప్ప రాజులుగా పిలువబడినటువంటి వారు ఈ రోజు లేరు. వారి సామ్రాజ్యాలు లేవు. వారు ఆ రోజు తొలతూగినటువంటి వారి రాజభోగములు అనుభవించినటువంటి అంతఃపురాలు ఈ రోజు పాడుబడి వాటిని పట్టించుకున్నటువంటి స్థితిలో ఉన్నాయి. ఈ లోకములో ఏదైనా గతించిపోతుంది అని వాక్యం సెలవిస్తాం. ఆకాశ నక్షత్రములు రాలిపోతాయని, సూర్యచంద్రులు కనుమరుగైపోతారని, భూమి చాప చుట్టినట్లుగా చుట్టబడుతుందని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే అన్ని గతించిపోతాయట. ఇందులో సందేహం లేదు. అన్ని గతించిపోతాయి, ఏది మిగిలి ఉండటానికి వీల్లేదు. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును నువ్వు గనక జరిగించు ఉన్నట్లయితే, దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా, దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా, దేవుని మాటకు లోబడి విధేయత చూపుతూ నీవు గనక దేవుని చిత్తమును జరిగించడానికి నువ్వు గనక ప్రయత్నము చేస్తే నీవు నిరంతరము నిలిచి ఉంటావట. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరము నిలిచి ఉంటావు. కెన్ యు బిలీవ్ దిస్ వర్డ్? నీవు దేవుని చిత్తమును జరిగిస్తే చాలు, నువ్వు నిరంతరం నిలిచి ఉంటావు. అబ్రహామును గురించి మనం మాట్లాడుతున్నాం. అబ్రహాము విగ్రహములను తయారు చేసి వాటిని అమ్మేటువంటి ఒక వృత్తి కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి దేవుని యొక్క స్వరాన్ని వినినప్పుడు ఆయన మాటకు విధేయత చూపుతూ ఆయన సెలవిచ్చిన రీతిగా ప్రయాణము చేస్తూ కొన్ని వందల కిలోమీటర్లు నడిచాడు. అబ్రహాము చూపినటువంటి విధేయతను బట్టి దేవుడు అబ్రహాము యొక్క పేరుని చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేటట్లుగా చేశారు. ఒక వ్యక్తి దేవుని ద్వారా ఆశీర్వదించబడటం అంటే ఆ వ్యక్తి ఈ భూమి నిలిచి ఉన్నంత కాలము కూడా ఆ వ్యక్తిని జ్ఞాపకము చేసుకునేటువంటి స్థితిలో ఉంచుతాడు. అబ్రహాముని నేటికి జ్ఞాపకము చేసుకోగలిగేటువంటి స్థితిలో ఉన్నాడు. దాదాపు 6000 సంవత్సరాలు పైబడి ఇప్పటికీ గడిచిపోయినా కూడా అబ్రహాము శారయి యొక్క సమాధులు ఆ యొక్క యెరూషలేము పట్టణానికి సమీపంలో ఇంకను కూడా అవి నిలిచి ఉన్నాయి. 6000 సంవత్సరాల క్రితం సమాధి నిలిచి ఉంటుందా? ఎలా నిలవబడింది? మరి అక్కడ ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు జరిగాయి. ఆ పరిసర ప్రాంతాలంతా కూడా నిత్యము బుల్లెట్ల వర్షంతో కురియబడుతూ ఉంటుంది. మరి స్టిల్ అక్కడ అబ్రహాము ఆ సమాధి ఇంకా అలాగ ఉండబడటానికి కారణం ఏమిటంటే, ఒక విగ్రహారాధనలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క స్వరాన్ని విని దేవునికి తన విధేయతను చూపించి దేవుడు సెలవిచ్చిన రీతిగా దేవుణ్ణి వెంబడించి దేవుని ఇష్టానుసారంగా జీవించి దేవుని చిత్తమునకు మేరకుండా దేవుని కొరకు నిలబడినటువంటి ఒక వ్యక్తిని దేవుడు తరతరములు నిలిపి ఉంచటానికి ఆయన పేరు చరిత్రలో ఇంకా మాట్లాడబడతా ఉంది. ఇంకా ఆయన గురించి ఆలోచన చేస్తున్నారు. ఇంకా ఆయన విశ్వాసాన్ని గురించి ఆలోచన చేస్తూ తమ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్టి విశ్వాసమును కనబరిచినటువంటి ఒక వ్యక్తి సమాధి 6000 సంవత్సరాలకు పైబడి ఇంకనో నిలిచి ఉంది. మేము గడిచిన దినము ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. ఈ సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ సమాధుల దొడ్డిలో మరి ఈ యొక్క దేహాన్ని ఉంచడానికి స్థలం లేదు ఎక్కడ. వారు ఏం చేయవలసి వచ్చిందనంటే, వారి పూర్వీకుల సమాధిని తవ్వి ఆ సమాధిలోనే ఈ చనిపోయిన వ్యక్తిని పెట్టవలసి వచ్చింది. ఆ చనిపోయిన వ్యక్తి ఎన్ని సంవత్సరాల క్రితం సమాధి చేయబడ్డాడనంటే దాదాపుగా 1987వ సంవత్సరంలో, అంటే ఇప్పటికి దగ్గరగా 34 సంవత్సరాలు ఒక సమాధిలో ఉంచబడినటువంటి ఒక వ్యక్తి యొక్క దేహము కుళ్ళి కృషించిపోయి అక్కడ ఏమీ లేనటువంటి స్థితి అయితే వీళ్ళకి ఇప్పుడు స్థలము లేక ఆ సమాధిని తవ్వి అందులో మరొక వ్యక్తిని పెట్టారు. ఇప్పుడు మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఈ లోకములో మన పూర్వీకుల వారి యొక్క సమాధులు ఎక్కడున్నాయో మనకు తెలియనటువంటి పరిస్థితి. వారి పేర్లు కూడా చాలా మందికి ఒక 2-3 తరాలకు మించి తెలియనటువంటి పరిస్థితి.
మరి అబ్రహాము యొక్క పరిస్థితి ఏమిటనంటే, ఒక వ్యక్తి దేవునిని విశ్వసించడం ద్వారా దేవుడు ఆ వ్యక్తి విషయంలో ఎంత గొప్ప కార్యము చేస్తాడనంటే, అబ్రహాము యొక్క పేరు 6,000 సంవత్సరాలు గడిచినా కూడా ఈరోజు యూదులంతా కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి పేరు. 6,000 సంవత్సరాలు గడిచినా కూడా ఆ అబ్రహాం యొక్క సమాధి ఇంకా నిలిచి ఉన్నటువంటి పరిస్థితి ఆ హెబ్రోన్లో ఉంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవునిని గనక నువ్వు విశ్వసించినట్లయితే, దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, దేవుని ఇష్టమును నువ్వు జరిగించడానికి ఇష్టపడితే, దేవుని ఇష్టమును జరిగించేటువంటి ప్రతి వ్యక్తి నిరంతరము నిలుచును అని వాక్యం సెలవిస్తాం. నువ్వు దేవుని చిత్తాన్ని చేయగలిగితే, దేవుని చిత్తానికి అనుగుణంగా నువ్వు ముందుకు వెళ్ళగలిగితే, దేవుడు నిన్ను ఈ లోకము ఉన్నంత వరకు నిన్ను మర్చిపోనివ్వకుండా చేస్తాడు. ఈ లోకము గతించినా కూడా యుగ యుగాలు నిలిచి ఉండేటువంటి స్థితిలో నిన్ను ఉంచుతాడు. దేవుడు ఆ ప్రయత్నము దిశగా మనందరినీ కూడా నడిపించి తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో, తన ఉన్నతమైనటువంటి ప్రదేశంలో మనల్ని నిలిపి ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. నేను దేవునికి ఎప్పుడైతే దాసునిగా ఉండటానికి ఇష్టపడతానో అప్పుడు దేవుడు నన్ను గొప్ప చేయడానికి ఇష్టపడతాడు. కానీ నేను దేవునికి ఎప్పుడుగా దాసునిగా ఉండటానికి ఇష్టపడనో, దేవుడు నేను చెప్పినట్లు అడిగినట్లు చేయాలని నేను కోరుకుంటుంటాను. మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు మలిచేటువంటి విగ్రహము నువ్వు చెప్పినట్టు వినాలని నువ్వు అనుకుంటావు. నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి. పూజింపబడితే పూజింపబడాలి, విడిచిపెట్టబడితే విడిచిపెట్టబడాలి. దట్ ఈస్ యువర్ విల్ అండ్ యువర్ విష్. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు గనక దేవుని దాసునిగా ఉండటానికి, అంటే దేవుడు ఏది చెప్తే అది చేయటానికి ఇష్టపడితే, దేవుడు ఏది చేయమంటే అది చేయడానికి నువ్వు ఇష్టపడితే, దేవుని ఇష్టమును నెరవేర్చడానికి నువ్వు గనక ప్రయత్నము మొదలు పెడితే, దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, నీవు నిరంతరము నిలిచి ఉంటావంట. నిరంతరము నిలిచి ఉంటావు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అయితే మన ముందున్నటువంటి పరిస్థితులను మనం గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాం. వై ఇట్ వాస్ హ్యాపెండ్ లైక్ దిస్? ఎవ్రీబడి ఈస్ వరీడ్ అబౌట్ దిస్. ఏమిటి ఏమిటి ఏమిటి? నేనున్నటువంటి వ్యక్తి వీళ్ళ కుటుంబంలో లేడు, నేనున్నటువంటి బంధువు ఇవాళ లేడు, నేనున్నటువంటి స్నేహితుడు ఇవాళ లేడు. వై 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 ఇట్ వాస్ హ్యాపెండ్? ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది? బికాస్ ఓన్లీ ద వన్ థింగ్, వన్ రీజన్ గాడ్ ఈస్ సేయింగ్. కీర్తన 12వ కీర్తన 1వ వచనంలో చెప్పబడతా ఉంది, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. ఏముంటుందండి వాక్యం? దేవునిని విశ్వసించేటువంటి నరులు, దేవునిని విశ్వసించేటువంటి విశ్వాసులు అసలు నరులలో లేకుండా గతించిపోయారట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆలోచించండి. విశ్వాసము, దేవుడంటే విశ్వాసము లేనటువంటి, అంటే విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. విశ్వాసము కలిగి ఉన్నటువంటి అబ్రహాము 6,000 సంవత్సరాలైనా ఇంకను ఆయనను మనం స్తుతిస్తున్నాం, ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం మాట్లాడుతున్నాం అబ్రహాము దేవుడు అని, ఇస్సాకు దేవుడు అని, యాకోబు దేవుడు అని మనం మాట్లాడుతున్నాం. వీళ్ళంతా దేవుని ఇష్టానుసారంగా దేవుని ఇష్టమును నెరవేర్చడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులు, దేవుని ఇష్టమును నెరవేర్చడానికి ప్రయాసపడినటువంటి వ్యక్తులు, దేవుని కొరకు తాము త్యాగము చేయబడినటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. వాక్యము సెలవిస్తా ఉంది, ఆయన మాటకు లోబడినటువంటి వారందరినీ ఆయన గొప్ప చేశారు. ఎవరు లోబడితే వాళ్ళని గొప్ప చేశాడు. వాళ్ళ టాలెంట్ని బట్టి కాదు, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కాదు, వాళ్ళకు ఉన్నటువంటి తలాంతులు ఏవి కూడా దేవుడు చూడలేదు, వాళ్ళ పై రూపాన్ని చూడలేదు. వాళ్ళ హృదయములో దేవునికి గనక విధేయత చూపితే దేవుడు వారందరినీ కూడా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తులుగా నిలబెట్టాడు. వారి గురించి ఆయన మాట్లాడుతూ నిరంతరము నిలిచి ఉంటారని మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి? లోకమును దాని ఆశ గతించిపోతున్నది. ఎవ్రీథింగ్ వాజ్ స్పెడ్ అవే. వెళ్ళిపోతున్నాయట, గడిచిపోతున్నాయట, ఇంకా లేవవి. నేను ఉన్నవనుకున్నవి ఇవాళ లేవు, నేను ఉన్నారనుకున్న వాళ్ళు ఇవాళ లేరు. గతించిపోతున్నాయి. లోకమును దాని ఆశ గతించిపోతున్నది, దేవుని చిత్తము జరిగించున్నది. బట్ పీపుల్ ఆర్ వాకింగ్ టువర్డ్స్ ద విల్ ఆఫ్ వరల్డ్.
లోకాన్ని జయించడానికి లోకము చెబుతున్నట్లుగా లోకానికి అనుగుణంగా లోకాన్ని శాసించేటువంటి సైతానీయ అంధకార శక్తులను వెంబడించి ప్రయత్నం చేస్తున్నారు. దుష్టుడు వారిని నడిపించిన త్రోవకు నడుస్తున్నారు. దుష్టుని యొక్క ఆలోచన ప్రకారం నడుస్తున్నారు. లోకమును ప్రేమించేటువంటి స్థితిలో ఉన్నారు. లోకమే శాశ్వతం అనుకునేటువంటి అంధకారంలో ఉన్నారు. ఈ పరిస్థితులను బట్టి దాని నటన ఏ విధంగా ఉందో, ఆ లోకము ఏ విధంగా నటిస్తూ ఉందో గుర్తించలేకపోతున్నారు. దిస్ ఇస్ ఏ టెంపరరీ థింగ్ అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈ లోకమంతా కూడా మనము కొద్ది కాలం ఉండి మనము ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. నీ ఇష్టానుసారంగా నీ దేవుడు నీకు కార్యము చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నావు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, డూ నాట్ మిస్యూజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు వ్యర్థపరచుకోవద్దు. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. దేవుడు ఇజ్రాయేలీల ప్రజలను తోడుకొని వస్తూ ఉన్నప్పుడే వారి విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి కట్టడ ఆజ్ఞలను ఆయన వారికి దయచేశారు. He says very clearly, మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవబెట్టకూడదు, మీరు మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానించవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, ఆయన ఖచ్చితమైనటువంటి ఒక తీర్మానాన్ని వారి ముందు ఉంచారు. మీరు నా కట్టడను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములో మీకు వర్షమును, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలమునిచ్చును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీరు నూర్పు సాగుచుందురు, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. మన దేశంలో మనం ఇప్పుడు నిర్భయంగా జీవించగలుగుతున్నామండి? మనం విత్తనం విత్తితే మనకి సమయానికి వర్షాలు పడుతున్నాయా? మనం విత్తనం విత్తితే నూరింతల పంటకు వస్తున్నామా? మీరు రైతును అడగండి, సమయానికి వర్షం రాదు, సమయానికి నీరు అందదు. విత్తనానికి ఎన్నో వేల రూపాయలు మందులు ఎరువులు ఖర్చు పెడితే తప్ప పంట చేతికి రానటువంటి పరిస్థితి. తీరా పంట చేతికి వచ్చినాక లెక్క చూసుకుంటే ఇవ్వబడిన లేదా లభించినటువంటి పండినటువంటి పంట కంటే వీరి ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు దేవుని ఆజ్ఞను మీరి నేలను విడిచి సాగు చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, అంటే ఆయన చిత్తమును జరిగించిన ఎడల, ఆయన ఇష్ట ప్రకారముగా జీవించిన ఎడల, ఆయన ఇష్ట ప్రకారంగా మీరు జీవిస్తే, వాక్యం మాట్లాడుతుంది, మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను. అంటే వర్షాకాలంలోనే కదండి వర్షం వచ్చేది. మరి వర్షాకాలంలో వర్షం రావాలన్నా మనం దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలట, లేకపోతే రావు. ఇప్పుడు అదే కదా సమస్య. మనకి వర్షాకాలం జూన్లో మొదలవ్వాలంటే ఆగస్టు సెప్టెంబర్లో మొదలవుతుంది. అంటే పంట కొయ్యాల్సిన టైంలో పంట ఆరంభం అవుతుంది. ఆ తర్వాత వర్షం ఉండదు, ఎండిపోతుంది, నీరు అందదు. పరిస్థితులు ఎంత భయంకరంగా మారటానికి కారణం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమం. ఈయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు ఏమిటంటే, మీరు నా మాట విని అనుసరించి ఆచరించి వాటి ప్రకారం మీరు ప్రవర్తిస్తే నేను మిమ్మల్ని దీవిస్తాను. బట్ ద పీపుల్ ఆర్ థింకింగ్ దే నీడ్ ఓన్లీ బ్లెస్సింగ్స్, బట్ దే డోంట్ వాంట్ టు ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞకు లోబడటానికి మాత్రం వీళ్ళకి ఇష్టం లేదు, దీవెన మాత్రం పుష్కలంగా వచ్చేయాలి. అతను దేవుడు ఏం చెప్తున్నాడు? దీవెనివ్వటానికి సమర్థుడైనటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇఫ్ యు ఒబే మై కమాండ్మెంట్స్, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. నీవు అంగీకరించి వాటికి విధేయత చూపితే దీవెనలు వస్తాయి. ఇట్స్ వెరీ క్లియర్. దీవెన రాకపోవటానికి కారణం మనమే తప్ప దేవుడు కాదు. దీవెన మన నుంచి తొలగించబడటానికి కారణం మనమే తప్ప దేవుడు కాదు. ఎందుచేతనంటే మనకు అర్థమవుతుంది, మనము ఆయన కట్టడలను ఆజ్ఞలను ఏమాత్రము కూడా
వాటిని అనుసరించి ఆచరించి వాటిని బట్టి ప్రవర్తించడానికి ఇష్టపడటం లేదు. ఎందుకు? అవి కొంచెం మన ఆశలకు అడ్డుకట్టలుగా ఉంటాయి, మన కోరికలకు నిలువరించేవిగా ఉంటాయి. అవి మన తృప్తి లేదా మన సంతోషమునకు ఆటంకంగా కనబడతాయి. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? నువ్వు వ్యభిచారం చేయవద్దు అంటాడు, నీ శరీరం ఏమో వ్యభిచారం చేయమంటది. ఇది నీకు అడ్డు కదా. అందుకని ఆ ఆజ్ఞను నువ్వు పట్టించుకోకుండా ఆజ్ఞను విడిచిపెడతావు, కానీ దీవెన మాత్రం రావాలని కోరుకుంటావు. ఆల్వేస్ ఎవ్రీబడి ఈస్ థింకింగ్, ఐ కెన్ సే వెరీ క్లియర్లీ, పీపుల్ దోస్ హు ఆర్ వర్షిపింగ్ ఐడల్స్, దే సింప్లీ లుకింగ్ ఫార్వర్డ్ బ్లెస్సింగ్స్ ఇన్ దర్ లైఫ్. వారి జీవితంలో వస్తున్నటువంటి లోకానుసారమైనటువంటి దీవెనను బట్టి ఆ విగ్రహాలను మరింత మ్రొక్కి వాటిని పూజించడానికి ఇష్టపడుతున్నారు తప్ప దే డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఆత్మ సంబంధమైనటువంటి ఏ జ్ఞానము లేదు. పైగా వారు చెప్పేటువంటి ఒక బుద్ధిహీనమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, మేము చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, మనుషులను పూజిస్తాం, సృష్టి అంతట్లోనూ దేవుడున్నాడు, సృష్టి అంతా దేవుని యొక్క స్వరూపమే ఉంది, కాబట్టి మేము సృష్టిని పూజిస్తా ఉంటాం. బట్ వాట్ ద మీనింగ్ ఆఫ్ దిస్? సృష్టిని పూజించడం ద్వారా సృష్టికర్త ఎలా పూజించబడతాడు? నువ్వు ఒక చెట్టును పూజిస్తున్నావు, అదే చెట్టుని నీకు అవసరమైతే నరికి ఇల్లు కట్టుకుంటావు. మరి నువ్వు పూజించేటువంటి దేవుడు అని చెప్తున్నావు నువ్వు, మరి దాన్ని ఎలా నరుకుతున్నావు? ఇఫ్ ఇట్ ఈస్ ఎ గాడ్, హౌ యూ కెన్ దాన్ని ఎలా నువ్వు తొలగించగలుగుతున్నావు? ఈవేళ నీకు ఇష్టమైంది నువ్వు పూజిస్తున్నావు, కొన్ని వందల మంది చేత పూజింపబడటానికి ప్రేరేపిస్తున్నావు, నీకు ఇష్టం లేకపోయింది ఆ విగ్రహాన్ని తొలగిస్తున్నావు. దారికి అడ్డంగా ఉందని తొలగిస్తున్నా, రోడ్లకు అడ్డంగా ఉన్నాయని తొలగిస్తున్నా. అదేంటి? నువ్వు దేవుడు అని చెప్తే దేవుడిని ఎలా తొలగిస్తావు నువ్వు అక్కడి నుంచి? దేవుడిని చంపేసి మళ్ళీ ఇంకో దేవుడిని పెట్టుకుంటావా? ఏం ఆలోచిస్తున్నారండి? దేవుడు ఆత్మస్వరూపుడు, ఆయన సృష్టిని మన కొరకు ఇచ్చాడు. సృష్టిలో ఇవ్వబడినవన్నీ కూడా నువ్వు ఉపయోగించుకొని వాటి ద్వారా నీ మనుగడ కొనసాగించమని చెప్తా ఉన్నాడు. చెట్టు, పుట్ట, పండు, పాట్ సమస్తం కూడా నీకు ఆహారంగా ఉండటానికి ఇచ్చాడు ఆయన. వాటిని పూజించడానికి ద్వారా నువ్వు దేవుణ్ణి ఎలా పూజిస్తాను అనుకుంటున్నావు? నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? నిజంగా వాటినే పూజించవలసిన పరిస్థితి ఉంటే మరి వాటిని నువ్వు ఎందుకు నిర్మూలిస్తున్నావు? సో నువ్వు ఆలోచించాలి, దేవుని ఆజ్ఞలు ఏమున్నాయో ఆయన ఆజ్ఞ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. ఎనీ కైండ్ ఆఫ్ ఐడిల్, నీ లోపల ఏ విధమైనటువంటి విగ్రహం ఉండకూడదు. విగ్రహము అనంటే నువ్వు మలిచినదైనా లేదా నువ్వు నీ హృదయములో ఆరాధించేటువంటి ఏ పరిస్థితి అయినా కూడా అది విగ్రహంగానే కనపడుతుంది. నువ్వు డబ్బుని ఆరాధిస్తూ, డబ్బు కొరకు నువ్వు ప్రయాసపడుతూ, డబ్బు కోసం నువ్వు పరిగెడుతున్నావు అనుకో రోజు, అది నీ విగ్రహం. నువ్వు ఆ విగ్రహం కొరకు పరిగెడుతున్నావు, దేవుని కొరకు పరిగెట్టట్లేదు. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది? దేవుని చిత్త ప్రకారము జరిగించేటువంటి వాడు అని చెప్తుంది. నువ్వు దేని చిత్త ప్రకారం జరిగిస్తున్నావు? నీకు ఏదైతే ఆసక్తికరంగానో, నీకు ఏదైతే ఆశను కలిగిస్తుందో, నీవు దేని ద్వారా అయితే తృప్తి పడాలనుకుంటావు దానికోసం పరిగెడతావు. నువ్వు పరిగెట్టేటువంటి నీ పరిగెత్తుడు సమస్తము కూడా కేవలము గతించిపోయేది. లోకమును దాని నటన గతించిపోతుంది. సో మెనీ పీపుల్ ఆర్ డైడ్ ఇన్ దిస్ వీక్ ఆల్సో. ఈ గడిచిన వారములో కొన్ని వేల మంది చనిపోయారు. అందులో నాకు తెలిసినంత వరకు అందరూ కూడా 50 సంవత్సరాల లోపు వారే. ఇంకా వాళ్ళ జీవితం ఇంకా అయిపోయిందిలే అనుకునేవాళ్ళుగా, పర్వాలేదులే మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఇంకా మేము వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది అనుకునేవాళ్ళుగా, ఇంకా వాళ్ళకి వాళ్ళని కమిట్మెంట్స్ ఉండగానే వాళ్ళు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. సో నువ్వు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, వాక్యం సెలవిస్తా ఉంది, లోకము దాని ఆశ గతించిపోతుంది, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. అయితే మనము దేవుని చిత్తమును జరిగించడానికి ఇష్టపడుతున్నామా? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడున్న పరిస్థితిని చూసి కూడా నిజమైనటువంటి దేవుని గురించి తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నము చెయ్యకపోతే
చనిపోతున్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకుని చనిపోతే బాధపడాల్సిన అవసరం లేదు. తెలుసుకోకుండా చనిపోతే ఖచ్చితంగా వారందరూ కూడా నరకములో ఉంటారు. మీరు ఎలా చెప్తారండి అని అడగటానికి లేదు ఇక్కడ. ఎందుకంటే చనిపోయినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో చనిపోయినటువంటి వ్యక్తికి తెలుసు. మనం కూడా అక్కడికి వెళ్తే పరీక్షించవచ్చు. ఇప్పుడు దాన్ని పరీక్షించాల్సిన అవసరం కాదు. కావాల్సింది నువ్వు ఇప్పుడు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే నువ్వు నరకములో పడతావా, దేవుని యొక్క చేతిలో, దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఉంటావా? నీ పరిస్థితి మరణించిన తర్వాత తెలియజేయబడుతుంది. నీవు ఆలోచన చేస్తే యూ కెన్ ఫైండ్ యువర్ గాడ్. నీ దృష్టి దేవుని వైపు తిప్పితే దేవుడు నీ వైపు తన దృష్టిని తిప్పుతాడు. సో దట్ యూ కెన్ ఫైండ్ ద హూ ఈస్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. నీకు ఆయనను తెలియపరచుకోవడానికి ఆయన ఆశపడుతున్నాడు, కానీ నువ్వు అసలు ఆ ప్రయత్నమే చేయట్లేదు కదా. అది కదా సమస్య. యు ఆర్ రన్నింగ్ టువర్డ్స్ యువర్ విల్, యు ఆర్ రన్నింగ్ టువర్డ్స్ యువర్ విష్, యు ఆర్ రన్నింగ్ టువర్డ్స్ యువర్ డిజైర్స్. నువ్వు పరిగెత్తంతా దేనికోసం పరిగెడుతున్నావో అది నీకు తెలుసు. ఆ పరిగెత్తుడు నువ్వు దేవుని కోసం ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుణ్ణి నువ్వు గుర్తించగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. కానీ నీ ప్రయత్నం ఎక్కడుందో నువ్వు గుర్తించాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడట దీర్ఘశాంతుడై ఈ మనుష్యులు లోకానుసారంగా గతించిపోయేటువంటి దాని కొరకు పరిగెడుతున్నా కూడా ఆయన శిక్షించకుండా వారి విషయమై దీర్ఘశాంతాన్ని ఎందుకు వహిస్తున్నాడనంటే ఆయన ఈస్ వెయిటింగ్ ఇన్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం. ఏ క్షణంలోనైనా వీడు మారుతాడేమో అని ఎదురు చూస్తున్నాడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అబ్రహాము గారు ఆ కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత అబ్రహాము గారు దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క పరిచయముతోటి, ఆయన దేవునితోటి గడుపుతున్నటువంటి సమయంలో దేవుని కొరకు ఒక బలి తీసుకుని రమ్మంటే ఆయన బలి అర్పించి ఆయన దేవుని ఆ సందేశాన్ని వినటానికి ఎదురు చూస్తూ ఉంటే ఆయనకి గాఢాంధకారం కలిగిందట. అంటే నిద్రపోయాడు ఆయన భయంకరంగా. ఆ నిద్రపోయిన తరువాత దేవుడు ఆయనతో అంటున్నాడు, ఇదిగో 400 సంవత్సరాలు నీకు పుట్టినటువంటి పిల్లలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు అని వారి గురించి మాట్లాడాడు. 400 సంవత్సరాలు ఎందుకు బానిసలుగా ఉంటారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అని ఆలోచన చేస్తే అప్పటికంట ఆ కనాను దేశంలో ఉన్నటువంటి వారు, అంటే ఆ కనాను దేశంలో అప్పటికే ఉన్నటువంటి అమోరీలు, అంటే ఈ అమోరీలు ఎక్కడి నుంచి వచ్చారనంటే లోతు సంతతి. లోతు తన కుమార్తెలు లోతు ద్వారా పిల్లల్ని కనటము ద్వారా అమోరీలు, మోయాబీలు అక్కడి నుంచి ప్రారంభమయ్యారు. ఈ అమోరీలు వారు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనంలో పాపము సంపూర్ణము కాలేదని అమోరీయులని ఇంకనూ దేవుడిని అక్కడ నిలవనిచ్చాడట. అంటే వాడు పాపం చేస్తూ ఉన్నాడు, వాడు పాపంలోనే కొనసాగుతున్నాడు. బట్ దేవుడు 400 సంవత్సరాలు వాళ్ళ పాపము సంపూర్ణమయ్యేంత వరకు వారిని అక్కడ నిలిచి ఉండటానికి అవకాశం ఇచ్చాడు. 400 సంవత్సరాలు వాళ్ళ పాపము సంపూర్ణమైన తర్వాత ఇక్కడ 400 సంవత్సరాలు బానిసలో ఉన్నటువంటి, బానిస బ్రతుకులు మరగిపోతున్నటువంటి ఇజ్రాయేలీలను ఆయన అక్కడి నుంచి విడిపించి ఇక్కడ తీసుకొచ్చారు. 400 సంవత్సరాలు వీళ్ళు ఇక్కడ అమోరీలు సుఖపడ్డారు, సంతోషంగా ఉన్నారు. అక్కడ 400 సంవత్సరాలు దేవుని పిల్లలు బానిస బ్రతుకులో ఉన్నారు, భయంకరమైన వేదన అనుభవించారు, శ్రమ అనుభవించారు, మూలిగి ఏడ్చేటువంటి స్థితికి వచ్చేసినాడు పరిస్థితి. ఆ పరిస్థితిలో దేవుడు వారి మొర ఆలకించి 400 సంవత్సరాల తర్వాత వాళ్ళని ఇటు వీళ్ళని అటు మార్చివేశాడు. అంటే వీళ్ళని నాశనంలోనికి తీసుకుని వెళ్ళాడు. 400 సంవత్సరాలు వాళ్ళు రిపెండ్ అవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. నీకు ఇచ్చాడు ఎన్ని సంవత్సరాలు చూడు. నీకు ఇచ్చినటువంటి సంవత్సరాల్లో నీకు మారు మనసు అనేటువంటిది కలగటం లేదే, దేవుని గురించినటువంటి ఆసక్తి లేదు, దేవుని వెతకాలనేటువంటి పట్టుదల లేదు. దేవుడు చెప్తున్నాడు, వెతికేటువంటి వారందరికీ ఆయన దొరుకుతానంటున్నాడు. నువ్వు వెతికితే దొరుకుతాడు ఆయన, నువ్వు వెతకకుండా దొరకమంటే ఎలా దొరుకుతాడు? నువ్వు వెతికింది ఎక్కడ అసలు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి పాపములో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి యొక్క పాపమును బట్టి దేవుడు వారి విషయమై
ఉన్న పళంగా ఉగ్రతను కుంపరించేటువంటి పరిస్థితులు లేడు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ అమోరీయులు వాళ్ళ పాపము సంపూర్ణమవటానికి 400 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ 400 సంవత్సరాలు వాళ్ళని అక్కడ సుఖపడనిచ్చాడు. ఇప్పుడు మన దేశంలో మనం సుఖంగానే ఉన్నాం అనుకుంటున్నాం కదా. మిగతా దేశాలతో పోలిస్తే మనకి చాలా ఫ్రీడమ్ ఉంది. నువ్వు లంచం ఇచ్చి ఏ పైన చేయించుకోగలవుగా. ఈ లోకంలో లంచం ఇస్తే ఏ పని కాదు, నీకు ఏ పనైనా అవుతుంది. నీకు ఫ్రీడమ్ ఉందిగా. నువ్వు అవసరమైతే డబ్బులు పారేస్తావు, నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చేయించుకోగలవు. దేవుడు ఫ్రీడమ్ ఇచ్చింది నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన తట్టు తిరుగుతావు. కానీ దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకొని ఇష్టానుసారమైనటువంటి పరిస్థితుల్లోకి వెళితే దేవుని ఉగ్రత భూమి మీదకి రాకుండా ఉండటానికి ఎవరు ఆపగలుగుతారు చెప్పండి? 400 సంవత్సరాలు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మనకింకా స్వాతంత్రం వచ్చి గట్టిగా 100 సంవత్సరాలు కాల. మనకు స్వాతంత్రం వచ్చిందే 1947. ఇంకా 100 సంవత్సరాలు కాల. అసలు మన పరిస్థితులు ఎలా అయిపోయినాయంటే అసలు భయంకరమైనటువంటి ప్రజలను దోచుకునేటువంటి పరిస్థితి, ప్రజల్ని నాయకులు దోచుకునేటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు గాలికి తిరిగేవాడు ఇవాళ ఏదో ఒక పార్టీని పట్టుకొని నాయకుడు అవుతున్నాడు. వాడు అక్కడున్నటువంటి ప్రజలను బెదిరించో లేకపోతే ఏదో తన సొంత తెలివితేటలు ఉపయోగించో వాళ్ళని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళని వీళ్ళు దోచుకునేటువంటి పరిస్థితి. 100 సంవత్సరాలు గల మనకి ఇంకా స్వాతంత్రం వచ్చి మనకి విశ్రాంతి లేకపోతే సమాధానము స్వాతంత్రం ఇస్తే దేవుడు దాన్ని సద్వినియోగం చేయాల్సిన మనం ఎంత దుర్వినియోగం చేస్తున్నామో మనందరికీ తెలుసు. ఏమి మనం కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం లేదు. లంచగొండితనం మన దేశంలో పెచ్చురిల్లుతాం. భయంకరమైనటువంటి దుర్మార్గతలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఎవడికి దొరికింది వాడు దోచుకుంటా ఉన్నాడు. మనకి ఇంకొక 100 సంవత్సరాలు ఇట్లాగే వదిలేస్తే అసలు మన పరిస్థితి ఎట్లుంటది? అసలు మనం ఎవరినైనా బతకనిస్తామా? అసలు మన నాయకులు ఎవరినైనా బతకనిస్తారా? ఎవరినైనా బతకనిస్తారు? వాళ్ళు మన మాంసం కూడా తింటారండి. అక్కడ దేవుడు 400 సంవత్సరాలు అమోరీయులని వారి పాపము సంపూర్ణము కాలేదని వాళ్ళని నిలవనించాడంట. అక్కడ ఎప్పుడైతే వాళ్ళ పాపము సంపూర్ణమైందో అప్పటి వరకు బానిస బ్రతుకుల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కష్టాల కొలిమిలో ఉన్నటువంటి ఇజ్రాయేలులను విడిపించి వారిని తీసుకొచ్చి కనాను దేశంలో నిలబెట్టాడు. సో వాళ్ళు 400 సంవత్సరాలు ఎందుకు కష్టపడాల్సి వచ్చిందనంటే ఒక ఉన్నతమైనటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక మంచి దేశంలో దేవుడు వారిని నిలబెట్టడానికి 400 సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉంచడం ద్వారా వారు మూలుగుతూ ముక్కుతూ భయంకరమైనటువంటి శ్రమ అనుభవించి ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితంలోనికి వచ్చారు. అఫ్ కోర్స్ వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు అనుకోండి, తర్వాత విషయం అది. కానీ ఏంటంటే దేవుడు ఇక్కడ మనం అనుకుంటున్నట్లుగా నాకు ఏ తెగులు రాలేదు, ఏ సమస్య రాలేదు, ఏ కష్టము రాలేదు అని అనుకుంటున్నామేమో. దేవుడు తగిన సమయమందు వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఇచ్చినటువంటి ఎగ్జంప్షన్స్ కొంచెం డిఫరెంట్ గా కనపడవచ్చు మనకి. 400 సంవత్సరాల అమోరీయులు ఇంకా అక్కడ నిలిచి ఉండటానికి, పాపము చేయడానికి, అక్కడ వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడానికి, సంతోషంగా ఉండడానికి దేవుడు వారిని విడిచిపెట్టాడు. 400 సంవత్సరాలకి వారి పాపము సంపూర్ణమైంది. బికాస్ దీస్ అమోరియస్, ఈ అమోరియలు మరి లోతు సంతానముగా కనపడుతున్నారు. లోతు అబ్రహాముని వెంబడించి వచ్చినటువంటి వ్యక్తి, లోతు అబ్రహాము బంధువు, అబ్రహాము దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి, లోతు కూడా నీతిమంతుడని పరిగణించబడినటువంటి వ్యక్తి. మరి నీతిమంతుని ద్వారా వచ్చినటువంటి సంతానము చాలా భయంకరమైనటువంటి ఒక అక్రమ మార్గములో వచ్చినట్లుగా మనకి చరిత్ర తెలియజేస్తాం. లోతు అబ్రహాము దగ్గర నేర్చుకున్నటువంటి నీతి పాఠాలు సొదొమ గొమొర్రాలో ఉండగా కూడా వాటిని అనుసరించి ఆచరించాడు. అయితే అసలు తన పిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి చాలా భయంకరమైనటువంటి దుర్మార్గత లేదా భయంకరమైనటువంటి పాపము జరిగించబడింది. తన 2 కుమార్తెలు తనతో సైనించి పిల్లలను కన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. వారి సంతానమే అమోరీయులు. ఈ అమోరీయులు ఆ లోతు కలిగి ఉన్నటువంటి నీతిని కలిగి ఉండలేకపోయారు. ఎందుకంటే వారి పుట్టికే నీతితో సంబంధము లేకుండా భయంకరమైనటువంటి పాపముతో పుట్టబడినటువంటి జనాంగం. కాబట్టి వారిని దేవుడు నిర్మూలము చేయాలి. కానీ ఏమంటున్నాడు ఆయన? వారిని నిర్మూలము చేయటానికి వారి పాపము సంపూర్ణము కాలేదు. వారి పాపము సంపూర్ణం కాలేదని
అక్కడ స్వాస్థ్యముగా ఇస్తానన్నటువంటి భూమిని దేవుడు వారికి, అంటే ఇజ్రాయేలీలకు ఇవ్వటానికి 400 సంవత్సరాలు పరాయి దేశంలో బానిసలు ఉంచాడు. ఇది చూడటానికి, ఆలోచించడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ దేవుడు పాపిని నిర్మూలన చేయటం మొదలు పెడితే మనం ఎవరు ఉండటానికి అవకాశం లేదు. ఆయన ఇష్టపడినటువంటి ప్రజలు మనం, తన పోలికలో నిర్మించుకున్నటువంటి ప్రజలు మనం. మనల్ని నాశనం చేయాలని దేవుడు కోరుకోవట్లేదు. మరి ఏమి మనల్ని నాశనం చేయాలని కోరుకుంటుంది? లోకము, దాని ఆశ మనల్ని నాశనం చేయాలని మనలో ప్రేరేపణ కలిగిస్తాం. దీస్ ఆర్ ద రిలేటెడ్ టు ద సాటన్. సాతాను యొక్క ఆలోచన మనల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాం. సాతాను ఆలోచన ఏంటి? మన మనోనేత్రము వెలిగించబడకుండా, మన హృదయము తెరవబడకుండా, మనము గురుడితనములో కొనసాగుతూ ఉంటే, చస్తే ఆ గురుడితనములో చచ్చినటువంటి ప్రతి ఒక్కడు నరకమునకు ఈడ్చుకొని పోబడతాడు. అది వాడి ఆలోచన. మన ఆలోచన ఎటు వెళ్లాలో అటు ఆలోచించడానికి అవకాశం లేనటువంటి అంధకారంలో మనం ఉంటే, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, మీరు నా చిత్తమును జరిగించిన వాడు, మీరు నా చిత్తము జరిగించినట్లయితే నిరంతరము నిలిచి ఉంటారు. నిరంతరము నిలిచి ఉండాలని ఆశ ఉంది. లోకములో సంపద కావాలనేటువంటి ఆశ ఉంది. ఈ రెండిటికి పొత్తు కుదరదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. లోకము దాని ఆశ గతించిపోద్దట. ఇక దాని గురించి నువ్వు ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లోకపు నటనంతా కూడా గతించిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది. మరి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? దేవుడు మన కొరకు దేనినైతే సిద్ధపరిచాడో, దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు ఏమిటో వాటి ప్రకారము మనము నడుచుకోవటానికి ప్రయత్నము చేస్తే, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల. There was 2 statements from the God. The first statement is, మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ మీదకి నా దీవెనలు వస్తాయి. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని బాధించదను. ఆయన చెప్పకుండా బాధిస్తే ఖచ్చితంగా మనం ఆయన మీద దెబ్బలాడచ్చు. ఆయన చెప్తున్నాడు స్పష్టంగా, నా మాట విని దానికి మీరు విధేయత చూపితే, నా చిత్తానికి అనుగుణంగా మీరు నడుచుకుంటే మీరు నిరంతరం నిలిచి ఉంటారు. ఇఫ్ నాట్, మీరు నా చిత్తమును అనుసరించి నడుచుకోకపోతే, వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది భయంకరంగా ఉంటుంది, మీరు వినాలి. ఇక్కడ ఖచ్చితంగా మీరు దీన్ని ధ్యానం చేయాలి. 26వ అధ్యాయం నిర్గమకాండంలో చూస్తే, లేవి కాండము 26వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఆయన దీవెనలు ఇస్తానని చెప్పినటువంటి దేవుడే దీవెనలు లేకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించక, నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులకు క్షీణింపచేయునట్టు, ప్రాణమును ఆయాసపరచబడినట్టు, తాపజ్వరము, క్షయరోగమును మీ మీదకి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడునవుదును. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మిమ్మును ఎవరును తరమకపోయినను మీరు పారిపోయెదరు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపమును బట్టి మరి 7 మిమ్మును దండించదును. ముందేం చెప్తున్నాడు ఆయన? చాలా స్పష్టంగా, చక్కగా, నా మాట వినండి, దాని ప్రకారం నడుచుకోండి, నేను మీకు దీవెనలు ఇస్తాను. దీవెనలు కూడా చాలా ఉన్నతమైనటువంటి దీవెనల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? వర్షాకాలంలో వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలమిచ్చును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీరు నూర్పు కొనసాగించెదరు. మీరు తృప్తిగా భుజించి మీ దేశమును నిర్భయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమమును కలగజేసేదను. మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశములలో ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారి మీ ఎదుట ఖడ్గము చేత పడిదరు. మీలో 5 100 మందిని తరుముదురు.
100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువుల మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఎలా అనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీలో నేను చేసిన నిబంధనను స్థాపించదను. దేవుడు ఏమంటున్నాడంటే, ఇఫ్ యూ ఒబే మై వర్డ్స్ అండ్ కమాండ్మెంట్స్ ఐ విల్ బ్లెస్ యూ. ఇఫ్ యూ డూ నాట్ ఒబే మై commandments, the pestilences, enemies, and the drought, everything will come upon you. ఆయన ఏమంటారంటే 7 అంతలుగా మిమ్మల్ని బాధించదు. నాట్ 1, 2, 3, 4, 5, 6, 7 అంతలుగా మిమ్మల్ని బాధించదు. లోకంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా అదే కదా అనుకుంటున్నారు. ఏమిటి మాకు ఈ పరిస్థితి, అయ్యో అయ్యో. రోదన వినబడుతోంది, సందుకొక శవం కనపడుతోంది, కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. దేవుడు ముందే చెప్పి, ఇది చేస్తే ఇది ఇస్తాను, ఇది చేయకపోతే ఇలా ఉంటుంది అనే సిచ్యువేషన్ అంతా చెప్పారు. దేవుని తప్పుపడటానికి అవకాశం. ఆయన ఏమి జరగబోతుందో, ఏమి జరుగుతుందో ఖచ్చితంగా ఆయన సెలవిచ్చి వాటిని అనుసరించి నడుచుకోకపోతే ఆ తీవ్రమైనటువంటి ఉగ్రతను గురించి దేవుడు తెలియజేశాడు. ఆయన తెలియజేసినటువంటి దానిని బట్టి కూడా, మన ముందున్నటువంటి పరిస్థితులను బట్టి కూడా, మన మధ్యలో జరుగుతున్నటువంటి కరోనా యొక్క విలయతాండవాన్ని చూసి కూడా ఇంకా దేవుని గురించి ఆలోచించడానికి సమయం ఉందిలే, టైం ఉందిలే అనుకుంటే ఆ తర్వాత నువ్వు ఉండే అవకాశం లేదు. తెలుసుకో, ఉన్నా లేకపోయినా పర్వాలేదు. నో ద ట్రూత్. దేవుని సత్యాన్ని తెలుసుకో. భూమి మీద ఉన్నా లేకపోయినా పర్వాలేదు. భూమి మీద శాశ్వతంగా ఏమి ఉండలేం కదా. ఈ తెగులు మిస్ అయితే ఇంకొక తెగులు ఉంటుంది. ఇప్పుడు మరణం తప్పించుకుంటే ఖచ్చితంగా మరొక మరణం ఉంటుంది, మరొక మరణ దినం ఉంది. కానీ ఏమంటున్నానంటే, నిజమైనటువంటి సత్యమైనటువంటి దేవుణ్ణి తెలుసుకో. ఆ సత్యమైనటువంటి దేవుని చిత్త ప్రకారం నడుచుకోవటానికి ఇష్టపడు. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. నువ్వు ఎలా చనిపోయినా దేవుని చిత్తమును జరిగించడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని అంగీకరించి, దేవుని ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళటానికి నువ్వు ప్రయత్నము ప్రారంభిస్తే, సో దట్ యూ విల్ బి సేవ్డ్. నీవు రక్షించబడతావు. లోకము దాని నటన గతించిపోతున్నది. ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించనట్టు ఉండవలను. ఈ లోకాన్ని అనుభవించడానికి అతిగా ఆశపడకూడదు. ఎందుకంటే అది గతించిపోబోతుంది, దాని నటన గతించిపోబోతుంది. మన ముందు చూస్తున్నాం మనుష్యులు, నిన్న ఉన్నటువంటి క్యారెక్టర్స్, నిన్న ఉన్నటువంటి పేర్లు, ఈవేళ పేర్లు మాత్రమే వినబడుతున్నాయి, మనుషులు లేరు. బట్ స్టిల్ if you want to wait for some more time, I don't know. Of course, నా బాధ్యత ఏమిటంటే సత్యాన్ని గురించి నువ్వు ఆలోచించు అని నీకు చెప్పడం మాత్రమే. ఆలోచిస్తే నువ్వు నిరంతరము నిలిచి ఉంటావు. ఆలోచించకపోతే అఫ్ కోర్స్ నువ్వు కొద్ది రోజులు ఉండొచ్చేమో, కానీ నిరంతరం నిలిచి ఉండలేవు. దయచేసి ఆలోచించు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ అబౌట్ యువర్ గాడ్. నీ దేవుని కొరకు నువ్వు పౌరుషంగా నువ్వు నిలబడగలిగితే, దేవుని ఆజ్ఞలను జరిగించడానికి నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే, దేవుని మాటలను అనుసరించడానికి నువ్వు నిలబడగలిగితే, దేవుని ఇష్టమును జరిగించడానికి నువ్వు ప్రయాసపడగలిగితే, కష్టపడగలిగితే, నిరంతరము నిలిచి ఉంటావు. లోకాన్ని ఆశించి దాని ప్రకారం నడుచుకోవటానికి ఇష్టపడితే బహుశా ఇప్పుడు తప్పించుకుంటావేమో ఈ తెగులు. మరొక తెగులు సిద్ధంగా ఉంది, జాగ్రత్త. Only thing that you have to do, obey the voice of God. Obey the voice of God. దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. నీవు విగ్రహమును మలుచుకోకూడదు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేనినైతే ఈ లోకము నుంచి సంపాదించుకొని, దేనినైతే ఈ లోకములో ఉన్నదని నువ్వు ఆరాధిస్తున్న వారంతా కూడా గతించిపోయేటువంటి సమయం రాబోతుంది. కాబట్టి
నీవు దేవుని చిత్తము జరిగించడానికి ఇష్టపడమని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, నాయన తండ్రి, అయా మా దేశమును, మా రాష్ట్రమును జ్ఞాపకము చేసుకొనండి. మా ప్రాంతములను జ్ఞాపకము చేసుకొనండి. మా ప్రజల పాపములను క్షమించండి ప్రభువా. అయా మా అధికారుల పాపములను క్షమించండి. మా ఏలికల పాపములను క్షమించండి. విగ్రహములు తట్టు తిరిగేటువంటి మా ప్రజల పాపమును క్షమించండి ప్రభు. అయా మీ ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడండి నాయన. మీ ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడండి ప్రభు. అయా ఇప్పటికే భయంకరమైనటువంటి ప్రాణ నష్టం జరిగింది నాయన. అయా మీ ఉగ్రతను నాయన తండ్రి మా నుంచి అయా తొలగించమని వేడుకుంటున్నాం నాయన. మీ కృప చూపించండి ఆయన. వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలందరి జీవితాలలో ఆయన మీ రక్షణ భాగ్యము వారికి అనుగ్రహించండి. మీ చిత్తము జరిగించి నిరంతరము నిలిచి ఉండేటువంటి కృప వారికి దయచేయండి. మా ప్రభువా, హాస్పిటల్స్ లో వెంటిలేటర్స్ మీద ఉన్నటువంటి వారిని మీరు తాకండి అయ్యా. ఐసోలేషన్ లో ఉండి నాయన తండ్రి, హోమ్ ఐసోలేషన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వారిని స్వస్థపరచండి. మా ప్రజలను స్వస్థపరచండి నాయన ప్రభువా. మీరు అక్కడకు సిద్ధపరచమని పెట్టుకుంటున్నాం అయ్యా. మిమ్మల్ని ఎరిగి నాయన తండ్రి లోకమును విడిచిపెట్టేటువంటి జ్ఞానమును నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే ఇచ్చి, సిలువ రక్తమునకే ఇచ్చి, ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేయుండి నడిపించును గాక. ఆమేన్. క్రైస్తవ